ప్రైజ్ తలాడు అంకుల్. ప్రైజ్ లార్డ్ నాన్న. నువ్వు వస్తావని మా పెద్దబ్బాయి చెప్పాడు. ఏదో మాట్లాడాలన్నా ఉంటుంది కదా, దా లోపలికి వెళదాం. అంకుల్, దేవుడు నన్ను సేవ చేయమని పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఏ జాబ్ చేస్తున్నా అస్సలు ఇష్టం ఉండడం లేదు. లైఫ్లో సంతృప్తి లేదు. దేవుని పని చేయాలని ఆతృతగా ఉంటుంది. చిన్నదో పెద్దదో పరిచర్య చేయడానికి అవకాశాలు వస్తున్నాయి. ఆయన పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నట్లు, చేపలు పడుతున్నట్లు దర్శనాలు వస్తున్నాయి. ఆత్మీయమైన సేవకులతో ప్రేయర్ చేయించుకుంటే దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడని చెప్తున్నారు. వీటిని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నిజానికి అన్ని రుజువులు అవసరం లేదు. బట్ గుడ్, వెరీ గుడ్. కానీ సేవ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకని? చాలా రీజన్స్ ఉన్నాయి. పర్వాలేదు చెప్పు, నేను ఫ్రీగానే ఉన్నాను. సేవ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. నాకు ఆ సహనం లేదు. బాగా మాట్లాడలేను. మనుషులతో కలిసిపోలేను. బైబిల్ డిగ్రీస్ లేవు. ఏ క్వాలిఫికేషన్ లేదు. నేను సేవ చేయలేను అంకుల్. ఇదే నీ క్వాలిఫికేషన్. యుద్ధవీరుని చేతిలో కత్తి గురించి ఆలోచించు. దానంతట అది ఒక అంగుళం కూడా కదలలేదు, ఒక్క చీమను కూడా చంపలేదు. అందుకే వీరుడు దానితో శత్రువుని యుద్ధంలో ఓడించగలడు. సేవంటే నీకు నువ్వు చేసేది కాదు, నిన్ను వాడుకుని దేవుడు చేసేది. తామేదో చెయ్యాలనే కొత్త కొత్త పద్ధతులతో, పథకాలతో ఆకర్షణలు చూపిస్తున్న మేధావులు సేవ చేయడం లేదు, సేవను పాడు చేస్తున్నారు. సేవకుడు రైతు ఎటు తిప్పితే అటు తిరిగే పిల్లకాలువలాగుండాలి కానీ నియంత్రించలేని నదిలా ఉండకూడదు. దేవునికి కావలసింది నీలాంటి వారే, బలవంతులు, జ్ఞానులు కాదు. కానీ నాకేమీ రాదు. అంటే దేవుడి సెలక్షన్ రాంగ్ అంటావా? మోషే, యెహోషువ, ఇర్మియా ఇలా గొప్పవాళ్ళంతా మాకేదీ రాదు, మేమేమీ చేయలేము అన్నవారే. కానీ మహా అద్భుతమైన సేవ చేశారు. ఆయన నీలో ఏదో పదును చూశాడు, నిన్ను వాడుకుని ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నిక ఎప్పుడూ తప్పవదు. నీవు నీలో బలహీనతలే చూస్తున్నావు. దానితో పాటు ఆయన బలాన్ని కూడా చూడు.